ఒక అద్భుతమైన కథ. పేదరికంలో ఉన్న తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివిన చాలా విషయాల్లో ఇది ఒకటి. ఒకరోజు థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకొని క్లాసు మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాస్ టీచర్ తన తల్లికి ఇవ్వమన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇవ్వమన్నారు, ఇంకెవరికి ఇవ్వద్దన్నారని మరీ చెప్పారు అని కూడా చెప్పాడు. ఆమె ఆ ఉత్తరాన్ని లోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కన్నింటి పర్యంతమైంది. ఆతృతపడిన ఎడిసన్, అమ్మా, అందులో ఏమి రాసుంది అని ఉత్సాహంగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణ గాని అందులో రాయబడి ఉందా అని కూడా అడిగాడు. అయితే ఆ పేద తల్లి, ఏమీ లేదు నాయనా, గట్టిగా చదువుతాను, నువ్వు విను అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది. అమ్మా, మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి. ఇది విని ఎడిసన్ ముఖం బలుబులా వెలిగిపోయింది. ఆనందపడ్డాడు. ఆ తరువాత చాలా కాలం గడిచింది. ఎడిసన్ తల్లి మరణించింది. ఎడిసన్ చాలా సంవత్సరాల తరువాత ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొని ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలో ఒకడు అయ్యాడు. ఒకరోజు అతను పాత ఇంటి సామాన్లన్నిటినీ సర్దుతూ అతని తల్లికి సంబంధించిన టేబుల్ సొరుగు మూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన కవర్లో పెట్టిన ఉత్తరాన్ని కనుగొన్నాడు. అతను ఆనాటి సంఘటన గుర్తు చేసుకొని ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులో ఇలా రాయబడి ఉంది: అమ్మా, మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు. ఇతను దేన్నైనా చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు. మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరిసమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప వేరొకటి కాదు. ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏ విజయాన్ని సాధించలేరు. అందుచేత మేము మీ కుమారుణ్ణి ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము. ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొంతసేపు గుండెను బాదుకుంటూ అరిచాడు, ఏడ్చాడు, రోదనతో విలవిలలాడాడు. తర్వాత తేరుకొని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా రాసుకున్నాడు: థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఒక పిల్లవాడు. గొప్ప హీరో లాంటి తల్లి చేత శతాబ్దపు గొప్ప మేధావి అయ్యాడు. ఎడిసన్ తల్లిని నమ్మాడు. తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు. అందుకే అతడు గొప్ప మేధావి అయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.